ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. నిజంగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఇప్పుడిప్పుడే అందరికీ షేర్ చేస్తూ కొన్ని నా వాక్యాలు వాగ్దానమును వింటూ ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారమ్మ అందరూ? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. నిన్నటి దినమున నేను మొన్నటి దినమున వాక్యం వింటూ ఉన్నాను. నేను కూడా ప్రార్థన చేసుకుని వచ్చి వాగ్దానం చూస్తూ ఉన్నాను. వాగ్దానం చూస్తూ ఉంటే దేవుడు నాతో కూడా చక్కగా మాట్లాడారు. నిజమే, ఒక్కోసారి మన సొంత మాటలు మాట్లాడితే మనకేమనిపించదు, కానీ వాక్యం వింటున్నప్పుడు, ఆత్మతో వింటున్నప్పుడు, ఆత్మతోటి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు చక్కగా అద్భుతంగా అందులో నుంచే మనతోటి ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట మనలను ఆకర్షిస్తుంది కదా. అలాగే మీ జీవితాల్లో కూడా ఏదో ఒక మాట ఎక్కడో చోట తప్పకుండా దేవుడు ఒక్క మాట చేత మిమ్మల్ని బలపరుస్తాడు. ఒక్క మాట చేతే దేవుడు చక్కగా ధైర్యమును నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ధైర్యమును దేవుడు ఏం చేస్తాడట? నింపుతాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన నింపగలిగిన శక్తి, అద్భుతం చేయగలిగిన శక్తి, తారుమారు చేయగలిగిన శక్తి దేవుడు నిజంగా మన దేవునిలో ఉన్న కృప ఇంకెక్కడ కూడా మనం చూడలేదు. అంత అద్భుతమైన తండ్రి మనతో ఉన్నాడు. ఒక ఆమె నిన్నటి దినమున నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక ఆమె వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి. ఆమె నాతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మగారు, ఏది ఏమైనా నాకు అద్భుతం జరిగినా జరగకపోయినా, నాకు మేలు జరిగినా జరగకపోయినా, ఎన్నో మేళ్ళు దేవుడు నా జీవితంలో చేశాడు. ఇప్పుడు చేయలేదు, లేకపోతే ఇంకా ఆలస్యమవుతుంది అనే భావన నా జీవితంలో ఉన్నప్పుడు కూడా నేను దేవుణ్ణి మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టను. ఆమెను ఒక అనురాలు దేవుణ్ణి నమ్ముకున్నది. నేను దేవుణ్ణి మాత్రం ఖచ్చితంగా నేను వదిలిపెట్టను అంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, మరియు నిజంగా దేవుడు ఆయన అంటున్నాడు, ఏ సమయంలోనైనా నేను దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టను. ఆమె యొక్క విశ్వాసాన్ని చూసిన తర్వాత నేను చాలా ఆనందపడిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నిజంగా మీ యందు నేను ఆమె విశ్వాసం చూసిన తర్వాత నేను అద్భుతముగా మార్చబడ్డాను అంటుంది. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన కార్యము. అందుకే అంటున్నాడు, దేవుని సన్నిధిలో మనం అడిగే ప్రతిదీ కూడా ఆయన మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది కదా. చెప్పండి, ఏ మాట అది? 7వ అధ్యాయము 7వ వచనంలో, అడుగుడి మీకు వేయబడును. దేవునికి స్తోత్రం. చక్కగా చెప్తున్నాడు, అడుగుడి మీకు వేయబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు కదా. ఈరోజు దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం, మీకు అడిగితే ఇస్తా, మీకు వెతికితే దొరుకుతుంది, మళ్ళీ మీకు తడితే తీస్తా. అసలు ఏంటిది? దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మీకు అంటే మనమంటే దేవునికి ఎంత విలువ చూడండి, మనమంటే దేవునికి ఎంత అద్భుతమైన ప్రేమ చూడండి. అందుకన్నాడు, మీకు మీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీకు నేను అద్భుతమైన అడుగుతున్నావా? నిజమే. బైబిల్లో చూసుకున్నట్టయితే ఎంతోమంది ఎన్నో అడిగి దేవుని దగ్గర పొందుకున్నాడు కదండి. యాయీరు అడిగాడు కదా, అయ్యా నా కుమార్తె సావసిద్ధంగా ఉంది. నిజమే, నా సావసిద్ధంగా ఉంది అయ్యా, నీ కనికరమైతే, నీ చిత్తమైతే నా కుమార్తెని బ్రతికించమని యాయీరు దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు. నిజంగా మనం కూడా ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతున్నాం. ఈ వాక్యం వింటూ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డ, ఏది అడుగుతుంటే జరగట్లేదని బాధపడుతున్నావా? ప్రభువే చెప్తున్నాడు, అమ్మా నువ్వు అడుగమ్మా, అమ్మా నువ్వు వెతుకు, దొరుకుతుంది. దేవుని స్తోత్రం. వాగ్దానం ఆలస్యమైందని, కార్యం ఆలస్యమైందని నెమ్మదిగా అడుగుతూనే ఉండు, వెతుకుతూనే ఉండు, తట్టుతూనే ఉండు. తట్టడం అంటే పద్దాకెళ్ళి తలుపులు తడితే వాళ్ళు విసుక్కుంటారు కదా. పద్దాకెళ్ళి తలుపులు తడితే ఏమనుకుంటారు? మనుషులు అనుకుంటారు, కానీ దేవుడు అనుకోడు. అమ్మ పద్దాక నా తండ్రిని అడిగితే ఏమనుకుంటాడు? పద్దాక నా తండ్రికి వెళ్ళి అడగాల, ఆయనకు విసుకొస్తుందేమో, ఆయనకు కోపం వస్తుందేమో
అనే వ్యక్తి మన దేవుడు కాదు. అందుకని తట్టు నీకు తీసే వరకు, నీకు ఇచ్చే వరకు, నువ్వు పొందుకునే వరకు దేవుడు అంటున్నాడు తడుతూనే ఉండు కదా. ఆమె ఏం చేసింది? మత్తయి సువార్త, లూకా సువార్త 18లో విసుకక ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను ఈరోజు యోహాను సువార్త చదువుతా ఉంటే ప్రభు చెప్తున్నాడు కదా, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని ఎత్తుకుంటూ వచ్చి వారిని మార్చాడు. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి బెతస్దా కోనేటిలో ఎంత అద్భుతమైన స్వస్థత. నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని ఈయనే ఆ రోగిని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితంలో మనం దేవుణ్ణి దేన్ని అడుగుతున్నావో నీకు ఇవ్వబడుతుంది, దేన్ని తడుతున్నావో నీకు తీయబడుతుంది. నీతోనే అమ్మ మీకు 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 ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చూడు, మీరు అడిగింది, మీరు తట్టింది, మీరు ఏంటంట వెతికింది తప్పకుండా దొరుకుద్ది. దేవుని స్తోత్రం. ఏం కావాలని ప్రార్థిస్తున్నావమ్మా? అయ్యా ఏమడుగుతున్నావు? దేవుణ్ణి చెయ్యట్లేదని బాధపడుతున్నావా? రక్త సంబంధాలు నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని బాధపడుతున్నావా? అయ్యా నా సొంత వారే నాకు వ్యతిరేకిస్తున్నారని బాధపడుతున్నావా? బాధపడకు. ప్రభువు నువ్వు అడిగిన దానికంటే 2 ఆశీర్వాదం ఒక దినమున నీ శత్రువులు నీ ఎదుటి నిలబడే శక్తి ఇస్తారు. ఓపిక సహనముతో కనిపెట్టు. అప్పుడు అద్భుతమైన కార్యం ఏంటో దేవుడు నీ జీవితంలో చేసి చూపిస్తాడు. మనకందుకనే ఆయన ప్రభు అడగమంటున్నాడు, ఓపిక తెచ్చుకోమంటున్నాడు. ఒక్కోసారి మనం కొన్ని సంవత్సరాలైనా అది జరగదు అనుకుంటాం, కానీ జరిగే రోజు ఖచ్చితంగా ఒకటి మన మధ్యలో ఉంది. అదే మన ప్రభుని యేసు మన జీవితంలో తీయబోతున్నాడు, ద్వారాలు తెరవబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. అప్పటి వరకు మనకు ఓపిక అనే వరం, విశ్వాసం అనే వరం దేవుడు మన అందరికీ అనుగ్రహిస్తూ, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో అడిగింది జరగట్లేదు అనుకోబాకు, జరిగించే సమయం వచ్చిందని దేవుణ్ణి నమ్ము, అద్భుతంగా కార్యం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ దినం మాతో ఉన్నావు, మా జీవితంలో కార్యం చేసి మా ముందు నడుస్తూ నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.